హాయ్ అండి. మీకు ఈరోజు సొరకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసేది కూడాను ఒక 30 మినిట్స్‌లో చేసేయొచ్చండి. ఇక్కడ ఒక్క సొరకాయ తీసుకోవాలండి. సొరకాయని బాగా పొట్టంతా తీసేసి కొంచెం పెద్ద పెద్ద పీసెస్‌గానే కట్ చేసి పెట్టుకోవచ్చండి. నెక్స్టు వెల్లుల్లి 12 తీసుకునిండానండి. పచ్చిమిరపకాయలేమో 5 తీసుకునిండానండి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి. ఇక్కడ చింతపండులో పొట్టు ఉంటుందండి. ఆ పొట్టంతా తీసేసి చిన్న సైజు చింతపండు ఉంటే చాలండి. ఇక్కడ మిక్సీలో కట్ చేసి పెట్టుకున్న సొరకాయలు వేయాలండి. సొరకాయలు ఇంత పెద్ద పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా ఉండకూడదు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకోవాలండి. చింతపండు వేసుకోవాలా. మళ్ళాకి 1 స్పూను ఉప్పు వేసుకుంటానండి. ఇక్కడ నీళ్ళు లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సాఫ్ట్గా లేదండి, అంటే మెత్తగా లేదండి, పేస్ట్ కచ్చాపచ్చాగా ఉంది. మళ్ళాకి ఇక్కడ స్టీల్ కడాయిలో ఆయిల్ వేసుకుని సాసులు జీలకర్ర వేసుకుని అది బాగా చిట్లాలండి. మళ్ళాకి ఎండుమిరపకాయలు వేసుకుని అవన్నీ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని వేయాలండి. వేసి బాగా కలపాలండి. కలిపేసినాక ఇప్పుడు చేసే వంట అంతాను తక్కువ మంటలో చేసుకోవాలండి. ఇప్పుడు అర్ధం స్పూను పసుపు వేసుకోవాలండి. అర్ధం స్పూను నేను కారం పొడి వేసుకుంటానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనేమో అర్ధం స్పూనే వేసుకుంటానండి. బాగా కలిపేసి ఒక 5 సెకండ్స్ అండి మూత పెట్టి తీయాలండి. మూత పెట్టి తీసినాక ఈ కరివేపాకు వేసేయాలండి. ఇప్పుడే నువ్వుల పొడి వేసేయాలండి. 1 స్పూన్ వేస్తే చాలండి. ఈ నువ్వుల పొడి నేను ఎట్లా చేసినానంటే ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేసేసి మళ్ళీ చల్లగైనాక మిక్సీలో కొట్టేసినాక పౌడర్ అయిపోతుందండి. అదేనండి ఈ నువ్వుల పొడి. ఇప్పుడు అదంతా వేసేసి బాగా కలిపినాక 5 సెకండ్స్ అండి మూత పెట్టి తీసినాక ఇంకా బాగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఇంకా ఇప్పుడు 5 సెకండ్స్ అయిపోయిందండి. మూత పెట్టి తీసినాక ఆయిల్ అంతాను పైకి వచ్చేసిందండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. సొరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. ఇది రైస్కి చపాతీకి చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.